గ్రెనేడ్తోనే ఇలాంటిగా సేమ్ క్యారమ్ బోర్డ్ తయారు చేస్తున్నా. ఇది ఎట్లా అంటే చాలా మటుకు కడపలో గ్రెనేడ్తో క్యారమ్ బోర్డ్ అనేది లేవు. మన హరిత గ్రెనేడ్ దగ్గర ఈ యొక్క టీ స్టాల్ పెట్టాను, అందులో క్యారమ్ బోర్డ్ అని తయారు చేస్తున్నా. ఎలా కటింగ్ చేసి వేయాలో నేను చూపిస్తా ఈ వీడియోలో. మనం ఏ బండ సెలెక్షన్ చేస్తున్నామో చూపిస్తా. కరీంనగర్ బ్లూ, హనీ బ్లూ. ఇది చాలా మటుకు అఫిషియల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. పడుకో ఎత్తో చేసుకో. ఇది ఎందుకంటే బ్లాక్ పీస్ పెట్టింది, ఇది 4 మూలలు చౌకంగా రానిక మార్క్ వేస్తున్నాము. ఇప్పుడు మార్క్ వేసిన తర్వాత ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ పెట్టేసి క్లాంప్ బిగించేసి కటింగ్ చేస్తాము. క్లాంపులు తీసుకోవాలి. క్లాంపులు ఇవి పెడితేనే బండ అనేది జరగకుండా ఉంటుంది అటు ఇటు. ఫిట్టింగ్ ఇలా చేయాలా, ఖచ్చితంగా మార్కింగ్ పెట్టుకొని. ఏమాత్రం మార్కింగ్ సైడ్ పోయిందా బండ అనేది చౌకంగా రాదు. ఒక దిక్కు ఎక్కువ, దిక్కు తక్కువ కానొస్తుంది. ఇది సరే నిలబడిపోయిస్తలే. మిషన్ రన్నింగ్ ఉందా లేదా? ఓకే. ఇప్పుడు వచ్చేసి బండ అయితే 4 సెంట్లు కటింగ్ అయితే అయింది. ఇప్పుడు వచ్చేసి బండ ఎటు చూసినా సరే 30.5 సైజ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క కార్నర్స్ అయితే రౌండ్ చేయాలా, అప్పుడు దీని ఒక ఆకారం అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒక మూలకైతే మామూలుగా స్కోర్లు ఉంటుంది అనేసి బ్లేడ్ పెట్టేసి రౌండ్ మార్క్ అయితే వేస్తున్నాడు మా అన్న అయితే. అది ఆ ప్రకారంగా కటింగ్ చేసి పైన బీడింగ్ పీస్ కూడా అలాగనే రౌండ్ వస్తుంది. దీన్ని కటింగ్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తా కటింగు.
పైన ఒక 2 ఇంచుల బార్డర్ అయితే రౌండ్ ఇవ్వాలా. అది నెక్స్ట్ పని అదే. రౌండ్ చేసిన తర్వాత వాటికి మార్కింగ్ చేస్తాం. ఆ యొక్క క్యారమ్ బోర్డుకి బార్డర్కి అయితే ఈ రెడ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందని నేను వచ్చాను ఇక్కడికి. ఉన్నాయి దీనిలో మ్యాచింగ్ పీసులు అయితే ఉన్నాయి. అది కానీ ఇక్కడ ఉన్న పీస్ కానీ మనం వీలైనంత వరకు ఏదైతే దానికి ఉపయోగపడుతుందో అదే కటింగ్ చేస్తున్నా. మొత్తానికి అయితే ఒక 3 పీసులు అయితే కటింగ్ అయినాయి. ఒక్క పీస్ కటింగ్ చేస్తే ఇంకా పట్టి అనేది సెట్ చేసుకోవాలా. సెట్ చేసి వాటికి మెటల్ పేస్ట్ తీసుకొచ్చి అతికియాలా. అతికించిన తర్వాత చుట్టూ మోల్డింగ్ కొట్టాల్సి వస్తుంది. అది కూడా వీడియోలో అయితే చూపిస్తా ఖచ్చితంగా. ఈరోజు ఎలాగైనా సరే ఇది పూర్తి అయ్యేదాకైతే వదలము. ఇది రౌండ్ అనేది మళ్ళీ రెడ్ పీస్ కూడా మార్క్ చేస్తాను. కింద సైడ్ కటింగ్ చేస్తాను రెడ్. పెట్టుకొని మళ్ళీ రబ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మళ్ళీ మోల్డింగ్ మిషన్తో రబ్ చేసుకుంటే కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ యూటల్ సైడ్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఇలాగానే క్లీన్ చేసుకొని కొద్దిగా ఇక్కడ అక్కడ ఇబ్బంది పెట్టుకోవాలి. ఇలా పెన్సిల్ తీసుకొని ఖచ్చితంగా మార్క్ చేసుకుంటే ఎటువంటి పొరపాటు అనేది రాదు. రెండో రౌండ్ కూడా అయిపోయింది కటింగ్. ఒక లైన్ ఉంది. ఇంకా ఇది కూడా దాని మాదిరి సేమ్ ఎక్కువ పెట్టేస్తాను. ఎందుకంటే రోలింగ్ మిషన్లో రబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కొంచుకోవాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా 34 ఇంచులు ఉంది. ఇది కూడా 34 ఇంచులు మార్క్ చేసుకోవాలా. మా ఆయన ఒక దారం ఎక్కువ పెట్టమంటున్నాడు. ఎందుకంటే తక్కువ వచ్చిందంటే ఇబ్బంది కాబట్టి ఒక దారం ఎక్కువనే మార్క్ చేసి పోసుకోవచ్చు. ఇలా పీస్ పెట్టుకోవాలి కింద. పొరపాటున దీన్ని లైన్ పెడితే ఇబ్బంది. కదా ఆ పట్టీలు అతికియాలంటే పట్టి ఊడిపోకుండా గ్రిప్ కోసము చుట్టూ మిషన్తో రబ్ చేయాలి. బ్లేడ్ కూడా ఇరిగిపోయింది. మొత్తానికి అయితే ఇది పని చేసుకోవాలో అంత కూడా తెలియదు. పోరాడదాం. మొత్తానికి మెటల్ పేస్ట్ తీసుకున్నా కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి గడ్డలు లేకుండా. ఆ తర్వాత మనకి ఎంత అవసరమో అంత తీసుకోవాలా. ఎందుకంటే ఒక ఇది 4 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండదు, తొందరగా సెట్ అయిపోతుంది కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నప్పటికైతే.
తర్వాత వైట్ కూడా వేసుకోవాలా, కొంచెం వేసుకోవాలి అంతే. అది ఆకులో సున్నం వేసినంత. ఇలా రెండు తీసుకొని మిక్సింగ్ చేయాలి. ఎంత బాగా మిక్సింగ్ చేస్తే అంత లైఫ్ వస్తుంది బండకు. పక్క ఇలా రబ్ చేసుకోవాలి. మళ్ళా రబ్ చేసి కరెక్ట్గా చూసుకోవాలా. చెప్పు దాని గురించి. మొత్తానికి అయితే 4 పట్టీలు అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. ఇంకా ఉండేదంతా ఇది ఒక పట్టీలకు ఎత్తులకు ఉన్నాయి కదా, అవి 3 నిమిషంతో వర్క్ చేసుకోవాలా, రౌండ్గా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క క్యారం బోర్డుకు లైన్స్ కొట్టాలా. మొత్తం టైగర్ ఎక్కడ పెట్టి కొట్టాలి ఇంకా అనేసి. తర్వాత బొరకలు వేయాలి 4 సైడ్లు. అప్పుడు క్యారం బోర్డు రెడీ అయినట్లే. మూత పెట్టేసి ఇవైతే మాత్రం గట్టిగా సెట్ అయితే అయిపోయినాయి. మొత్తం మీద రావు ఇవైతే సెట్ చేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు టైం పడతాయి. 2 నిమిషాల లోపల ఏదైనా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. ఒక్క దారం మిస్ అయినా సరే గంట సేపు కష్టపడాలి మిషన్తో రబ్ చేసుకోనిక. అందుకోసము జాగ్రత్తగా నిజంగా సెట్ చేసుకోవాలి. మొత్తానికి అయితే రెడీ అయిపోయినాయి. ఈ యొక్క కార్నర్స్ అయితే రౌండ్ తిప్పాలి మిషన్ తీసుకొని. అప్పుడైతే ఇది చౌకంగా అయితే బాగా కనిపిస్తుంది రౌండప్గా. ఈ ఎత్తు దగ్గర ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకోవాలి మిషన్ తీసుకొని. పడుతుంది.